నమస్కారం. మీ పేరు? నరసింహ, నీరుడి నరసింహ. ఓకే, ఏ ఊర్లో ఉంటారు? ఇది ఊర్లో కొత్తపల్లి. కొత్తపల్లిలో ఉంటారు. అయితే మీరు వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తాము, బిజినెస్ చేస్తాం. ఓకే. నల్లవల్లి కొత్తపల్లిలో రెండింటి ఊర్లో ఉంటాం. ఎంత ఉందంటారు పొలము? 50 ఎకరాలు ఉంది, నాకు అంత ఎక్కువ లేదు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడుతుంది, టైంకి పడుతుంది. నాకైతే తక్కువ ఉంది పొలం కాబట్టి నాకు టైంకి పడుతుంది. ఓకే, మరి ఏ పంట వేద్దామనుకుంటున్నారు ఇప్పుడు? నాది వరి వండుతుంది. వరి. ఓకే, మరి సీజన్ ముందే డబ్బులు అనేది వేయడం జరిగింది, రైతు భరోసా డబ్బులు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే డబ్బులు తొందరగా వేస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఓకే, సన్నబియ్యం వస్తున్నాయన్న మీకు? సన్నబియ్యం వస్తున్నాయి. ఎలా ఉన్నాయి? వండుకొని తింటున్నారా? మేము అవే తింటున్నాం. ఇంతకుముందుకేమో కొనుక్కొని తింటుంటే ఇప్పుడు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు వండిస్తుండే, వాళ్ళ తన తీసుకొని సరిపోకుంటే వాళ్ళ తన తీసుకొని కొనుక్కొని వండుతుండే. ఇప్పుడు మా అమ్మకి సరిపోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఉంది, రైతు భరోసా ఉంది, రైతు బంధు ఇస్తుంది టైంకు, అన్నీ బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి పాలన. మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు. అది చాలా బెనిఫిట్ ఉంది నాకైతే. ఎందుకంటే ఒకసారి ఎక్కి చూసిన కొట్లాడుతురు అనేది ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు. అది అందులో కాలేజీ వాళ్ళకి కానీ విద్యార్థులు కానీ చాలా మంచిగా ఉంది. నాకు 2-3 సార్లు ఎక్కి చూసిన బస్సు. ఇప్పుడు తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ అందులో ఎక్కి నిమ్మలంగా బస్సు కోసం వెయిట్ చేస్తారు, డబ్బుల కోసము ఇక్కడ కొట్లాడుతురు. అక్కడికి పోయినాక మా డబ్బులు సేవ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఊర్లో తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ బస్సు ఎక్కుతారు, వాళ్ళు తిట్టుకునే వాళ్ళే మళ్ళీ సేఫ్గా వెళ్ళిపోతారు అని అంటున్నాను. ఇంద్రమిల్లు శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నేను ఇన్ని రోజుల్లో వాస్తవానికి పూరి గుడిసిలో ఉన్నా, ఇది నా కోసమే వచ్చినట్టుంది. నాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే చాలా బాధపడ్డాను అయితే. మరి రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది, నాకు చాలా సంతోషం ఉంది. 100% రేవంత్ రెడ్డి గెలుస్తాడు, మళ్ళీ ఇంక 10 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు.